కరెక్టే రాజు. వీడి దొంగ వెధవని మనకు తెలుస్తుంది, కానీ కోర్టుకి ఆధారాలు కావాలి కదా. అవి నీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి చిన్నయ్య. వీడు దొంగతనానికి వచ్చిన రోజు సీసీటీవీలో అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. ఒక్క నిమిషం పెద్దయ్య, ఇప్పుడే తీసుకొస్తాను. రాజు, ఏమైంది? దొరికాయా? పెద్దయ్య కనిపించడం లేదు. పెద్దయ్య కనిపించట్లేదా? రాఘవ స్పృహలోకి వస్తే కోమలి, అశోక్ లాంటి చిన్న చేపలనే కాకుండా దీపక్, విజయాంబిక లాంటి తిమింగళాలను కూడా పట్టుకోవచ్చు. కాబట్టి రాఘవన్ ఎలా కాపాడుకోవాలో ఆలోచిద్దాం. ప్రస్తుతానికి వాళ్ల ఆలోచన కోమలి, అశోక్ల మీద కాకుండా రాఘవ్ మీదే ఉంటుందిరా దీపక్. ఇప్పుడు మన బలం వాళ్ల బలహీనత ఆ రాఘవం మాత్రమే. వాళ్ల బలాన్ని మనం చంపేస్తే మనం బలవంతులమవుతాం. ఆ తర్వాత విరూపాక్షి తన మీద పడిన నిందని తొలగించుకునే అవకాశం ఈ జన్మలోనే రాదు. కాబట్టి మన పని సేఫ్ అయిపోతుంది. అయితే హాస్పిటల్లోనే ఆ రాఘవ్ని లేపేద్దాం మమ్మీ. హాస్పిటల్లో మీ మావయ్య పెట్టించిన సెక్యూరిటీ ఉంది కదా దీపక్. ఉంది మమ్మీ, కానీ ఆ రాఘవ్ బ్రతికితే మన జీవితానికి సెక్యూరిటీ లేకుండా పోతుంది. కాబట్టి కొంచెం రిస్క్ చేయాలి. చేద్దాం. సూర్య సెక్యూరిటీ పెట్టాడు కదా అని మనం తేలిగ్గా తీసుకోకూడదు రాజు. విజయాంబిక గెలవడానికి అడ్డంగా ఉండేది రాఘవి. సూర్య ముందే రాఘవని చంపాలని చూసింది అంటే సెక్యూరిటీ ముందు చంపడానికి వెనకడుగు వేస్తుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి విజయాంబిక నుంచి రాఘవని మనమే సేవ్ చేసుకోవాలి.
రే దీపక్, ఎలాగైనా ఈరోజు రాఘవని చంపు తీరాలి. కోమాలో ఉన్నాడు కదా అని కేర్లెస్గా ఉంటే మనం ఇబ్బందుల్లో పడతాం. అసలే మీ మావయ్యో పక్క విరూపాక్ష అంటేనే విరుచుకుపడ్డం మానేసి ఆలోచించటం మొదలుపెట్టాడు. కాబట్టి రాఘవ ప్రాణాలతో ఉండడం మనకి సేఫ్ కాదు. అవును మమ్మీ, కానీ రాఘవన్ చంపాలంటే మన వల్ల ఎక్కడ కుదురుతుంది మమ్మీ? మామయ్య సెక్యూరిటీని పెట్టాడు కదా మమ్మీ. ఒకవేళ సెక్యూరిటీని దాటుకుని వెళ్ళగలిగినా రాఘవ ప్రాణం పోయిందంటే ఖచ్చితంగా మన మీద అనుమానం వస్తుంది కదా మమ్మీ. నేను మీ అమ్మన్రా, ఆ మాత్రం ఆలోచించకుండా ఉంటానా? వాడు చావాలి, కానీ మన చేతికి మట్ట అంటకూడదు. అందుకే ఇది. ఏం ఇంజెక్షన్ మమ్మీ ఇది? ఇదొక స్లో పాయిజన్ రా దీపక్. దీన్ని బాడీలోకి ఇంజెక్ట్ చేసిన 24 గంటల తర్వాత పనిచేస్తుంది. కాబట్టి దీన్ని రాఘవ బాడీలోకి ఎక్కించిన తర్వాత 24 గంటల పాటు మనం ఇటువైపు రాకుండా ఉంటే చాలు. వాడు చచ్చినా మనం సేఫ్గానే ఉంటాం. సూపర్ మమ్మీ, వెంటనే ప్లాన్ అమలు చేద్దాం పద.